ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే ఒక కిర్రాక్ ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఒకసారి అయితే మీరైతే డెమో అయితే చూడండి. ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సాంగ్స్ అయితే నేనైతే పూర్తిగా వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే సాంగ్ అయితే పూర్తిగా వినిపించలేను. మీరు పూర్తిగా సాంగ్ తోటి వినాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే ఫుల్ సాంగ్ తోటి అయితే వినొచ్చు. ఓకే గైస్, ఇక మనం ప్లస్ టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. ఈ విధంగా అయితే ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ చూడండి. మధ్యలో ఇక్కడ స్కిప్ చేస్తే మాత్రం మీకే అర్థం కాదు, కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనమైతే క్యాన్వాస్ ఓపెన్ చేసుకొని అయితే ఇంటర్ఫేస్ అయితే మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ స్క్రీన్ అంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మిమ్మల్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరైతే ఏ బ్యాక్గ్రౌండ్ వేయాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫోటోని అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఫోటోని అయితే కొంచెం సైజ్ అయితే స్క్రీనింగ్ ఫుల్ చేసుకోవాలి. దానికోసం అయితే ఇక్కడ మిడిల్ అయితే క్లిక్ చేసి ఫోటోని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసి ఇక్కడైతే నేనైతే పెట్టేస్తున్నాను. ప్లే చేసి ఓకే, ఈ విధంగా చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ని అయితే కొంచెం వరకు అయితే పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు బ్లర్ అని కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఇమేజ్ మొత్తం అయితే బ్లర్ అయితే చేసుకోండి. మనకైతే ఈ విధంగా అయితే బ్లర్ అయితే చేసుకోండి. బ్లర్ చేసుకున్న తర్వాత ఈ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే మీరైతే ఆ బ్లర్ ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒకటి పిఎన్జీ అయితే నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. సేమ్ లేయర్ మీద క్లిక్ చేసేసి ఇదైతే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను దీని లింకు. ఓకే, మనం అయితే ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని కనిపిస్తుంది కదా కింద, ఈ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ అని కనిపిస్తుంది. ఈ స్క్రీన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, మన బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసిన ఫోటోని మళ్ళీ యాడ్ అయితే చేయండి. దానికోసం లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియా మీద క్లిక్ చేసేయండి. ఇంతకుముందు ఏ ఫోటోని అయితే యాడ్ అయితే చేశారో సేమ్ అదే ఫోటోని అయితే మళ్ళీ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటో ఉంది, ఇప్పుడు యాడ్ చేసిన ఫోటోని అయితే బ్యాక్ అయితే పంపించేసేయండి. సెండ్ టు బ్యాక్ అని పంపించేయండి. దానికోసం మీరైతే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, ఈ విధంగా అయితే మనం అయితే సెండ్ టు బ్యాక్ అని మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అయితే ఇమేజ్ని అయితే పంపించవచ్చు. ఓకే, మనం అయితే ఇమేజ్ ఎంతవరకు సెట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. దానికోసం ఇమేజ్ చాలా పెద్దగా అవుతుంది. దానికోసం అయితే మీరైతే ఇక్కడ సైడ్కి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫోటోని అయితే క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకొని మీకు ఎంతవరకు అయితే ఆ బాక్స్లో అయితే పడుతుందో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పట్టకుంటే మాత్రం సింపుల్గా క్రాపింగ్ అనేది మీరైతే యూజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మనమైతే సెట్ అయితే చేసుకున్న తర్వాత ఇది వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మీరైతే మూవ్ అయితే చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఆల్మోస్ట్ అయితే డన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంజల్ అనేది ఒకటైతే నేనైతే ఇచ్చేసాను. సేమ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్ మీద వెళ్ళేసి స్క్రీనింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే స్క్రీనింగ్ అయితే చేసుకున్నాక దీని అయితే ఒక ప్లేస్లో అయితే మీరైతే సెట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడైతే సెట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఒక టెంప్లెక్స్ అయితే నేనైతే ఇచ్చేసాను. దాని కూడా లేయర్ మీద క్లిక్ చేసి మీడియా అయితే మీద క్లిక్ చేసి ఈ టెంప్లెక్స్ అయితే నేనైతే ఇద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ అయితే మీరైతే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సేమ్ దీన్ని కూడా బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా, సేమ్ దీన్ని కూడా స్క్రీనింగ్ అయితే చేసుకోండి. స్క్రీనింగ్ అయితే చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే సెట్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే సెట్ చేస్తున్న తర్వాత ఇక్కడైతే సెట్ అయితే చేస్తున్నాను. అండ్ ఏంజల్ వచ్చేసి ఇక్కడైతే సెట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇలా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసినవన్నీ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే మీరైతే మూవ్ అయితే చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసేయండి. ఓవర్లీ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్నో బ్లోవర్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీకు కనిపించకపోతే డౌన్లోడ్ అనే ఆప్షన్, గెట్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కమ్ ఇన్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకే, ఇదైతే మనకైతే స్నో వస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. దీని అయితే వీడియో ఎంతవరకు ఉందో
అంతవరకు అయితే స్క్రీన్ మొత్తం అయితే సెట్ అయితే చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ లెంత్ కూడా ఇచ్చేసి ఒక్కసారి అయితే నేనైతే ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకైతే వీడియో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే బ్యాక్గ్రౌండ్తో సాంగ్తో సహా వినండి. అల్టిమేట్ అంటే అల్టిమేట్ వచ్చింది. సాంగ్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే అయితే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.